హైదరాబాద్ వినాయకుడి పండుగకి చాలా ఫేమస్. సో అట్లాంటిది ఇక్కడ లాల్ దర్వాజాలో మనం ఇంతవరకు చూసింది ఏంటంటే ఓన్లీ మట్టి వినాయకుడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు అండ్ మట్టి వినాయకుడు చేయడం జరిగింది. అండ్ ఈరోజు మనం న్యూస్ పేపర్ గణేష్లను కూడా చూసినాం. కానీ ఇక్కడ ఎక్స్పెషల్లీ గోల్డ్ తోటి స్వామివారికి అలంకరించడం జరిగింది. సో ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. సో వాళ్ళతోటే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. 9 years నుండి పెడుతున్నాను అన్న. ఇది 12th year సెలబ్రేషన్ అన్న మాది. సో అంటే ఇక్కడ కంప్లీట్ యూనిక్నెస్ చూసినాం. అంటే ఇక్కడ హైదరాబాద్ లో మన సౌత్ స్టేట్స్ లో ఫస్ట్ టైం అన్న గోల్డ్ పెట్టడము. లైక్ లాస్ట్ ఇయర్ 11th year సెలబ్రేషన్స్ అప్పుడు మేము కొంచెం యూనిక్ గా చేద్దామని ఫిక్స్ అయ్యిండే. సో అప్పుడు మేము డిసైడ్ అయినాము లైక్ సౌత్ స్టేట్ లో కంప్లీట్ గా మా వినాయకుడు అందరికీ తెలియాలని చెప్పి యూనిక్నెస్ గా ఆలోచించి అయ్యప్ప స్వామి రూపంలో ఎప్పుడు కూర్చోబెట్టలేదు వినాయకుడు పాన్ ఇండియాలో. సో అయ్యప్ప స్వామి రూపంలో వినాయకుడిని కూర్చోబెట్టి 11th year సెలబ్రేషన్ గా గ్రాండ్ గా మేము వినాయకునికి బంగారు పాదాలు, హస్తము, దంతాలు చేపించామన్న. ఈ ఇయర్ పబ్లిక్ కి లైక్ కస్టమర్ లైక్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉండే. లైక్ వీళ్ళ దగ్గర ఏదో ఒకటి యూనిక్ ఉంటుంది, ఈసారి ఏదన్నా ఒకటి యాడ్ ఆన్ చేస్తారు వీళ్ళని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సో ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారము మేము ఈసారి గోల్డ్ ఇయర్స్, గోల్డ్ కిరీటము, ఇంకా దానికి వెనక బ్యాక్ సైడ్ చక్రం కూడా చేపించామన్న. సో నెక్స్ట్ ఇయర్ ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ అది మేము సర్ప్రైజ్ అన్న. లైక్ ఆగమన్ ఉంటుంది మాది ఎవ్రీ ఇయర్. గణేషుని లైక్ చవితి కంటే ముందే మనం ఆగమన్ చేస్తాము, డేట్స్ అనౌన్స్ చేస్తాము. మా పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ VSY_11. ఆ పేజ్ లో మా అప్డేట్స్ ఉంటాయి. సో మేము ఎప్పుడైతే ఆగమన్ ఉంటుందో ఆ డేట్ కి మేము రివీల్ చేస్తామన్న నెక్స్ట్ ఇయర్ ఏ ఐటమ్ అనేది. 1 day బిఫోర్ అన్నట్టు కాదు, ఆగమన్ రోజు మన ఐటమ్ అనేది రెడీ ఉంటుంది, ఆ రోజు రివీల్ అవుతుంది. సర్ప్రైజ్. అంటే ఓన్ డిజైనింగ్ అండి, ఎవ్రీ ఇయర్ ఓన్ డిజైనింగ్. అండ్ అట్లాగే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే స్వామివారికి పాదాలు కూడా బంగారు ప్లేట్ తోటి చేయడం జరిగింది. అండ్ పైన చేతులు కూడా, స్వామివారి హస్తం కూడా బంగారుదే. అండ్ చెవులు కానివ్వండి, పైన కిరీటం కానివ్వండి. సో ఎవరైనా సరే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడవలసినటువంటి గణేశుడి ఇక్కడ. అండ్ లడ్డు కూడా అందరూ లడ్డూకి పైన సిల్వర్ ప్లేటెడ్ తోటి చేస్తుంటారు, సిల్వర్ ప్లేట్ కోటెడ్ తోటి. బట్ ఇక్కడ మాత్రం లడ్డు గోల్డెన్ ప్లేట్ తోటి ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అన్న ఉన్నాడు, అన్నతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఇక్కడ అంతే వానర సేన అంటే ఒక 80 members యువకులు ఉన్నారు. యువకులు ఉండి చాలా డిసిప్లిన్ గా పూజ స్టార్ట్ అయ్యే ముందు హనుమాన్ చాలీసా చదివి పూజలు నిర్వహించుకొని చాలా నిష్టంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ లడ్డు చాలా పెద్ద ఇష్టంగా భావిస్తారు. ఇక్కడ గోల్డ్ ఈసారి మొత్తం గోల్డ్ వర్క్ చేయించినాము. దాని విలువ గిట మంచి లడ్డు పూజ కానీ ప్రతి ఒక్క పూజ కానీ అన్ని ఏది మిస్ కాకుండా అన్ని చేపిస్తాం. సో ఇప్పుడు లడ్డు నార్మల్ గా అందరూ వేలంపాట వేస్తారు కదా, సో ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఎక్కడికి వేలంపాట వేస్తాము, ఎక్కడిక్కడి నుంచి వస్తారు పబ్లిక్. రాత్రి 3:30 to 4 వరకు గిట సిటీ పబ్లిక్ యూట్యూబ్లలో చూసి, మీడియాలో చూసి వచ్చి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దర్శనం జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మీరు గోల్డెడ్ పెట్టారు కదా స్వామివారికి, అంటే లైక్ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎట్లా? సీసీ కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ, 5 members పోలీసు వాళ్ళు ఉంటారు. సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంట్ గిట్ట చాలా ఇచ్చింది. అట్లాగే మేము అందరం గిట్ట ఉంటాము. మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా తీసి మళ్ళా పూజ అయ్యే ముందు 6 o'clock అలంకరిస్తాం. సో అంటే ఇప్పుడు నార్మల్గా మనం వినాయకుడిని తగ్గించాం కదా, సో ఎట్లా చేస్తారంటే బ్యాక్ ఎట్లా డెకరేషన్ అంతా ఫస్ట్ వినాయకుడిని తెచ్చి పెట్టినాక మేమంతా డెకరేషన్ దాన్ని బట్టి చేస్తాం. కాన్సెప్ట్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు ఎందుకు అనిపిస్తుంది? కార్తికేయ స్వామి అంటే అయ్యప్ప స్వామిని మా వానర సేన చాలా మంది నమ్ముతారు. అట్లా అయ్యప్ప కాన్సెప్ట్ ఫస్ట్ 11 years కాబట్టి అయ్యప్ప స్వామి రూపంలాగా పెట్టాము. అదే కాన్సెప్ట్ అయ్యప్ప స్వామి రూపంలోనే ఉండాలని చెప్పి, నెమలి వాహనం కదా అయ్యప్ప స్వామిది, నెమలి వాహనం మీద పెట్టాలని చెప్పి ప్రతి ఇయర్ ఇంకా గోల్డ్ మేము ప్రతి ఇయర్ 2 items చేసుకుంటూ పోతున్నాము. ఒక 5 years లో మొత్తం గోల్డ్ చేయాలనే కాన్సెప్ట్. ఎప్పుడు నార్త్ ఇండియన్స్ అంటే ఉంటుంది గోల్డ్ గణేశుడు అది ఇది అంటారు, కానీ మన సౌత్ సైడ్ గిట్ట మనం చేయగలుగుతామనే చూపించాలనే పబ్లిక్ కి ఒక ఆలోచన. సో ఖైరతాబాద్ బడా గణేష్ ఫేమస్.
లాల్ దర్వాజాలో గోల్డెన్ గణేశుడు ఫేమస్. సో దాంట్లో నవీన్ అన్న ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఇక్కడ. సో అన్న గోల్డ్ ఎట్లా ఉందో స్వామి వారికి కూడా నెక్స్ట్ ఇయర్ గోల్డ్ అలాగే చేయిస్తారనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో చెప్పండి అన్న, అంటే లైక్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మాకు ఒక 3 months నుంచి టాస్క్ ఉంటుంది. 3 months ముందు మేము ప్రిపేర్ అయితేనే ఈ ఆర్నమెంట్ చేయగలుగుతాం. అంటే పిల్లలు ఇది ఏంటంటే వానర సేన అంటే వానర సేనలా అని అందరూ పనిచేస్తుంటారు. ప్రతి ఒక్కరు రాముడు పుట్టెత్తుకు ఎట్లా తీసుకెళ్తారు, ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ప్రతి అందరికి ఈక్వల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు. సో అంటే మీరు వినాయకుడిని ఆగమనం రోజే ఇంత స్పెషల్ గా ఉంటది అంటే తీసే రోజు ఇంకెంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం ఉండొచ్చు అంటే అది ఏమైనా రివ్యూ చేయగలుగుతారా కాస్త మా వ్యూవర్స్? అంటే జులుస్ చాలా పెద్దగా ఉంటుంది, సర్ప్రైజ్. మేము ఆ రోజే అందరు చూపించాలని అనుకుంటున్నాం. ఇక అట్లా మీ టీం మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు దేని నిమజ్జనం? మా టీంకి ఒక 1 day ముందే మా మీటింగ్ ఉంటుంది. సో ఎవరు ఎక్కడ పని ఉంటుంది, ఎవరు ఎక్కడ చూసుకోవాలి అవన్నీ సార్ట్ చేసుకొని మేము అలా ఏం డిస్టర్బెన్సెస్ ఉండకుండా తీసుకెళ్తాం వినాయకుడిని. సో 12th. సో ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది శోభాయాత్ర? మార్నింగ్ 10 o'clock to 11 o'clock మధ్యలో స్టార్ట్ అయిపోతుంది. ఆరతి అయిపోతుంది. ఆరతి స్టార్ట్ అయ్యి 10 to 11 లోపల స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ డే నిమజ్జనం ఎప్పుడు అవుతుంది? మేము వీఆర్ ట్రయింగ్ టు డూయింగ్ అదే రోజులో ఏందామని ట్రై చేస్తున్నాము. ఇక పోలీస్ వాళ్ళ సహకారంతో మా గణేషుని ముందు పంపిస్తే చాలా సంతోషం. సో చాలా కాంపిటీషన్ కూడా ఉంది మనకి. చాలా ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఇండి గణేషులు ఒక అయితే గోల్డెన్ గణేషుడు ఒక అది ఎలా పర్మిషన్స్ అంటే అవన్నీ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు పోలీస్ సిబ్బంది కూడా. మనకేం అట్లా డిస్టర్బెన్సెస్ అని ఏం లేవు. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మనకి ఇంకొక 2 to 3 members ఎక్కువ పోలీస్ సిబ్బంది పెట్టి మనకు తీసుకెళ్తా అని చెప్పి చెప్పినారు. సో మీరు ఇప్పుడు దాదాపు మీ టీం ఒక 70 members ఉన్నారు. సో 70 members ఎవ్రీడే అన్న చెప్పినట్టు హనుమాన్ కంపల్సరీ. అంటే ఎప్పుడు చేస్తారు? ఎగ్జాక్ట్ మనం 6:30 అని పెట్టుకున్నాం కానీ కొంచెం డిలే అవుతుంది. ఎవ్రీడే 7:30 లోపల ఫినిష్ అవుతుంది అమ్మ చాలీసా. సో ఇదండి. సో వానరసేన యూత్ అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి గణేశుడు గోల్డెన్ గణేశుడు. అండ్ ఎట్లాగైతే ఆర్గనైజేషన్ ఏముందో అట్లాగే వీళ్ళు కూడా వానరులు లాగానే రాముడికి హనుమంతుడు ఏ విధంగా అయితే సహాయం ఉంటారో అసలు అట్లాగా నవీన్ అన్నకి వీళ్ళంతా అట్లాగా ఉండి వర్క్ చేయడము, తర్వాత డివోషనల్ గా స్పిరిచువాలిటీగా అండ్ అట్లాగే గోల్డెన్ గణేశుడు అనేది చాలా ఫేమస్. సో హైదరాబాద్ లో ఫస్ట్ ప్లేసెస్ ఎవ్రీ వన్ హ్యావ్ టు విజిట్ హియర్. థ్యాంక్ యూ అండి.